హలో అందరికీ. ముహూర్తపు రాట వేసిన తర్వాత కొట్నాలైతే దంచుతారనమాట. ఇగోండి ఇది రోల్ అనమాట. ఈ రోల్‌ని బాగా కడిగేసి, పసుపు రాసి, బొట్టులు పెట్టేసి, అక్షింతలు వేసి పూజ చేస్తారు. తర్వాత పెళ్ళికొడుకుని తీసుకొచ్చి బొట్లు పెట్టేసి, ఇంకా అందులో ధాన్యం అయితే వేస్తారు. రోలులో ధాన్యం వేసిన తర్వాత 2 రోకళ్ళతో దంచుతారనమాట. దంచి ఎవరైతే మేనత్తలుంటారో వాళ్ళైతే పాటలు పాడతారు. వాటితో పాటు దంచి ఇట్లా చూసావా ఇంక పెళ్ళికొడుక్కి ఇట్లా వాటిని ముట్టిస్తారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని కూడా కొంతసేపు దంచమంటారు. దంచిన తర్వాత ఎవరైతే ఆడపిల్లలున్నారో పెళ్ళికొడుకుని చేస్తామనమాట. మేమందరం కూడా బట్టలు తీస్తాము. బట్టలు తీసి ఇంకా పెళ్ళికొడుకుని చేసి కూర్చోబెడతాము. అందరిని పిలుస్తాము. చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి తాంబూలం ఇప్పిస్తామనమాట. పెళ్ళికొడుకు చేత తాంబూలం ఇప్పించిన తర్వాత ఫైనల్‌గా హారతిస్తాము. ఇగోండి నేనైతే కళ్యాణ బొట్టు పెడుతున్నాను. నేను బొట్టు పెడుతున్నాను. మా అక్క కాటికి పెడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాము. ఇంక నేను, మా అక్క, మా చెల్లి ఇంక బానే పెట్టాననిపించింది బొట్టు. ఫస్ట్ టైమ్ అనమాట నేను కళ్యాణ్ బొట్టు పెట్టడం. ఇంకా ఒక్కసారి బాగొచ్చింది కదా! తర్వాత పెళ్ళైనంత వరకు నేనే కళ్యాణ్ బొట్టు పెడుతూనే ఉన్నాననమాట. మీకు కూడా ఇలా కొట్నాలు దంచే ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. చూడండి కళ్యాణ్ బొట్టు ఎట్లా వచ్చిందో, బాగొచ్చిందో లేదా ఇది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.